మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సైబర్ నేరాలు ఇవి ఫ్రీక్వెంట్ గా మరీ భయంకరంగా పెరిగిపోయాయి. సో ఓటీపీ షేర్ చేయకండి, అట్లాగే మీ ఆధార్ నంబర్ ని కూడా ఎవరికి చెప్పకండి. ఇట్లాంటివి అయితే మనం తరచుగా వింటూ ఉన్నాం. అట్లాగే మనం ఎవరికైనా కాల్ చేసినాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకు ఒక రింగ్ టోన్ వస్తుంది ఈ మధ్య కాలంలో. అది ఏంటి మనందరం విన్నదే. దయచేసి మీ ఓటీపీని ఎవరికి షేర్ చేయకండి, సైబర్ నేరాలు పెరిగిపోయినాయి, అప్రమత్తంగా ఉండండి, ఇవన్నీ విన్నాం. కాబట్టి మనం చాలా మట్టుకైతే ఇప్పుడు మోసపోకుండా కొంత అవగాహనకు వచ్చినామన్న విషయం అయితే మనకు అర్థమవుతోంది. సో ఇట్లా కాదనుకున్నారు ఇక సైబర్ నేరగాళ్ళు, వామ్మో ఈ రూట్ మొత్తం అంతా తెలిసిపోయింది, ఇట్లా లాభం లేదు, ఇక మనము ఇక కొత్త రూట్ వెతుక్కోవాల్సిందే, కొత్తగా ఆలోచించాల్సిందే అని వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. అంటే టెక్నాలజీ ఎంతెంత అప్డేట్ అయితే వస్తున్నదో అట్లాగే సైబర్ నేరాలు చేసేటోళ్ళు కూడా అట్లా అప్డేట్ అవుతూ కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ లోనే జరిగింది. సికింద్రాబాద్ లో పాపం ఇంటి అద్దెకి సంబంధించిన బోర్డు ఎవరైనా పెడతాం, ఎవరైనా ఇల్లు అద్దెకి కావాలంటే ఏంటి టూలెట్ బోర్డు మనం ఒక గేట్ కి పెట్టేస్తే ఆ టూలెట్ బోర్డు అట్లాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, ఆ తర్వాత కాల్ చేస్తారు. ఇది వెరీ కామన్. సో అట్లనే సికింద్రాబాద్ లో కూడా ఒక మహిళ ఏం చేసిందంటే టూలెట్ బోర్డు పెట్టడమే కాకుండా ఆమె ఇంకా జల్దీ కిరాయిదారులు వచ్చేయాలనుకున్నదో ఏమనుకున్నదో కానీ ఏకంగా దీన్ని ఆన్లైన్ లో పెట్టిందట. టూలెట్ మా ఇల్లు ఖాళీ ఉంది, ఇన్ని రూమ్స్ ఉన్నాయి, ఇట్లుంది అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిందట. ఇప్పుడు ఆ కాంటాక్ట్ నెంబరే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అయింది. అచ్చా మీరు ఇట్లా మీ టూలెట్ బోర్డు పెట్టి ఇట్లా కిరాయికి ఇల్లు ఇస్తాము అనేది కూడా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆర్ ఆన్లైన్ లో పెడుతున్నారు కదా, చలో దీన్నే క్యాష్ చేద్దాం అనుకున్నారు, ట్రై చేద్దాం అనుకున్నారు. ఏం చేసిండ్రు, ఇప్పుడు ఆ టూలెట్ బోర్డు కింద ఆమె ఒక నంబర్ ఇచ్చింది కదా ఆన్లైన్ లో, అది కూడా పెట్టింది. సో ఏం చేసిర్రు, వాళ్ళు కాంటాక్ట్ చేసిర్రు. హలో సో అండ్ సో అండి, మేము ఇట్లా, మీకు తెలుసు సికింద్రాబాద్ అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆర్మీ అధికారి లాగా ఆమెకు పరిచయం చేసుకున్నాడు. నేను ఆర్మీ అధికారినండి, ఇట్లా నాకు రెంట్ కావాలి, సో అండ్ సో పర్పస్. కాబట్టి ఆర్మీ అధికారి అంటే మీకు తెలుసు కదా, మీకు కూడా సెక్యూరిటీ ఉంటది, అట్లాగే మాకు పేమెంట్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో మీ ఇల్లు కిరాయి సపోజ్ ఆమె ఒక 15,000 చెప్పింది అనుకోండి, డబుల్ బెడ్రూమ్ పోర్షన్ 15,000 చెప్పింది అనుకోండి, ఆయన ఇంకా 5,000 ఎక్కువ ఇస్తా, మీకు ఎందుకు, నేనే కదా ఆర్మీ ఆఫీసర్ని అధికారిని, మాకు ఇట్లా ఎలవెన్స్లు వస్తాయి, అవొస్తాయి ఇవొస్తాయి అని పూర్తిగా మాటలలో పెట్టి ఆమెకు చెప్పిండట. ఇట్లా మీరు ఇంత అనుకుంటున్నారు కిరాయి, అట్లా కాదు, నేను ఇంకా కొంచెం ఎక్కువనే ఇస్తాను, నాకు ఇల్లు కావాలి అని. కానీ మేడం ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఏంటంటే మీరు చెప్తే నమ్మరు కానీ మేము ఆర్మీ ఆఫీసర్లం కదా, సో మాకు ఇక్కడ కొంత రివర్స్ ఉంటది, ఏం చేస్తాము అని అంటే ఫర్ అథెంటికేషన్ అంటే నేను కూడా మా ఆఫీస్లో సబ్మిట్ చేయాలా, చూపెట్టాలా, సో అండ్ సో వాళ్ళ ఇంట్లో నేను ఉండబోతున్నా, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక కాకమ్మ కథలన్నీ చెప్పి ఏం చెప్పిండంటే అట్లా కాదు, మీరే ఫస్ట్ నాకు కొంత అమౌంట్ వేయాలి, అప్పుడు ఏమైతుందంటే నా అకౌంట్ అచ్చా వీళ్ళు కరెక్ట్ గానే మోసం చేయకుండానే ఈయన ఆర్మీ ఆఫీసర్ని వాళ్ళ ఇంట్లో కిరాయికి పెట్టుకోబోతోంది, ఈమె ప్రొఫైల్ అంతా క్లియర్ గా ఉంది అని సోకాల్డ్ ఏదేదో కథలు చెప్పిండట. ఆమె మంచిగా కిరాయి పెరుగుతుంది, అట్లాగే ఆర్మీ ఆఫీసర్ కూడా మంచిగా కిరాయి ఉంటాడు అనుకున్నది. సింపుల్ ఏం చేసిందంటే ఖచ్చితంగా నా అకౌంట్ లోకి 1,31,000 మీరు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అగైన్ మీకు రివర్స్ లో కొంత అమౌంట్ ని దానికి యాడ్ ఆన్ చేసి నేను ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను, అప్పుడు ఏంటంటే క్లియర్ అయిపోతుంది, ఇక నేను వచ్చి మీ ఇంట్లో కిరాయికి ఉండొచ్చు అని చెప్పిండట. అప్పుడు ఆర్మీ ఆఫీసరు అట్లాగే కిరాయి మంచిగా ఇస్తా అంటున్నాడు, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే కనిపించినాయి ఆ మహిళకు కూడా. సో ఏం చేసింది, సరే అండి ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఆయనకు మంచిగా 1,31,000 ట్రాన్స్ఫర్ కొట్టేసిన తర్వాత ఇంకేముంది, అక్కడ మన ఆర్మీ అధికారా ఇంకెవరన్నా మంచిగా మోసపోయింది కంప్లీట్లీ. మాటలల్లో బురడి కొట్టించిండు, ఆ మాటలల్లో పడి పాపం ఆమె పూర్తిగా ఆమె దగ్గర ఉన్న అమౌంటే ఈ ఆర్మీ ఆఫీసర్ అనే సో కాల్డ్ సైబర్ నేరగాడికి కొట్టేసింది. ఆ తర్వాత ఏముంటది, ఈ కాల్ చేయడం స్టార్ట్ చేసింది, కొట్టేసి రేపు 24 గంటల లోపు నేను మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తానండి, నేను వచ్చి అడ్వాన్స్ ఇస్తానండి అని చెప్పాట. ఇంకేముంటది, ఇంకెక్కడ 24 గంటలు, మీరు
1,31,000 ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్. అంతే. ఇప్పటి వరకు నా ఫోన్ జాడాలేదు, రింగ్ అయింది లేదు, స్విచ్ ఆఫ్. దీంతో ఏం చేస్తుంది? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా నాకు ఇలా జరిగిందండి, నేను ఇట్లా మోసపోయాను, ఇలా జరిగింది అని చెప్పినటువంటి సిచ్యువేషన్. 1,31,000 దేనికి? జస్ట్ టూలెట్ బోర్డ్ మా ఇల్లు ఖాళీ ఉందని ఆన్లైన్ లో పెట్టినందుకు గాను ఆమె చెల్లించుకున్న మూల్యం ఎంత? 1,31,000. సో మోసగాళ్ళు మన చుట్టూరుగానే ఉన్నారు. ఏ చిన్న క్లూ కూడా ఆర్ ఒక చిన్న ఏమంటారు అంటే ఒక లూప్ హోల్ ఉంటుంది అంటారు కదా, అట్లాంటిది ఏమన్నా అందించినా ఇగో ఇట్లా అల్లుకుపోయేటోళ్ళే చాలా మంది ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు ఎటు నుంచి ఎటు దాడి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. సో అప్రమత్తంగా ఉండండి. దయచేసి ఇట్లాంటి మాయ మాటలు చెప్పేటోళ్ళ దాంట్లో పడకండి. ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యమంటున్నారు ముక్కు మొహం తెలియని వాళ్ళు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అది మోసం పక్క అని. దయచేసి మోసపోకండి. అగైన్ సైబర్ నేరాలలో ఇదొక రకం అన్నట్టు. దయచేసి ఇట్లాంటి వాటికి మాత్రం మోసపోకండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు